అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆందోళన బాట పట్టారు. ఐసీడీఎస్లను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూరు సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల ధర్నా చేపట్టారు. అనంతరం వంట వార్పు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు ప్రతి నెల 1వ తేదీలోపే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలకి కోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీని పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకి అంగన్వాడీ టీచర్లకి 18,000 రూపాయల వేతనం చెల్లించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిఐటియు కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగకరించాలి. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు చెల్లించాలి. రద్దు చేయాలి మొబైల్ అంగన్వాడీ సెంటర్లను, రద్దు చేయాలి ఆన్లైన్ పనులు, రద్దు చేయాలి ఆన్లైన్ పనులు. వచ్చిన అధికార పార్టీ వచ్చి మేము మీకు కనీస వేతనం ఇస్తామన్నారు, అది లేదు పర్మనెంట్ చేస్తామన్నారు. ఏది చేయకుండా ఇప్పుడు మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. అంగన్వాడీ ఉద్యోగులను ఆపాలి. అంగన్వాడీ ఉద్యోగుల పట్ల అధికారుల వేధింపులు రద్దు చేయాలి. మేము ఒక అంగన్వాడీ టీచర్ల ఆడపిల్లలమై ఉండి కూడా నడి రోడ్డు మీదకు తెప్పిస్తున్నారు. ఈ యాప్లు 2 యాప్లలో ఏదో ఒక యాప్ ఉంచండి. ఎన్ఎంపీది ఇది తీసేయాలి, ఎన్హెచ్టిఎస్ యాప్ తీసేయాలి, పిఎంసి స్కీమ్ అనేది తీసేయాలి, లేబర్ కోర్టును రద్దు చేయాలి. మాకైతే ఏమైతే డిమాండ్స్ అప్పుడు ఒప్పుకున్నారో మేనిఫెస్టోలో అవి కంపల్సరీ అమలు చేయాలి. అమలు చేయకపోతే ఇక్కడి వరకు కలెక్టర్ ఆఫీస్ దాకా కాదు, అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముంగట నిరాహార దీక్ష వంట వార్పు చేయడం. ఎందుకంటే ఇప్పటి వరకు ఒప్పుకున్న కార్యక్రమాలలో ఏ డిమాండ్స్ కూడా ప్రభుత్వము ముందుకు వచ్చి ఒకటి కూడా చెప్పలే. లేదు అది చెయ్యకపోను అంగన్వాడీ టీచర్లు దొంగ అనే ముద్ర వేయడానికి సీసీ కెమెరాలని, లేదు అని అంటే ఫోటో క్యాప్సెల్ అని, పిల్లలై ప్రతి ఒక్కరి తల్లిదండ్రులై కూడా ఫోటో క్యాప్సెల్ తీయాలి టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు. అంటే అంత నాజూకు అయిన మనస్తత్వంతో ఒక సీఎం ఇట్లా అమలు చేయడం అది మాకు బాధాకరంగా ఉన్నది. మేము ఇన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళు 30 సంవత్సరాల ఇంట్లో రిటైర్డ్ అయి కూర్చుంటే వాళ్ళకి సంవత్సరం అవుతుంది, వాళ్ళకి తినడానికి ఏమీ కూడా లేకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా పట్టించుకోకుండా ఇంత మొండి వైఖరితోని ముందుకెళ్తున్నారంటే మాకు చాలా బాధగా ఉన్నది. ఇప్పుడు కొత్తది మనకు పెట్టిన స్కీమ్ అయితే పిఎంసి స్కీమ్ కూడా రద్దు చేయాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సెల్లులు కూడా మాకు సహకరించలేదు. అప్పుడు ఇచ్చిన 2G సెల్లులు ఇప్పుడు ఉన్నాయి. 5G ఉంది కాబట్టి 5G సెల్లులు ఇచ్చి మేము వర్క్ చేయకపోతే మమ్మల్ని నిలదీయాలి. కానీ మీరు ఈ సెల్లు కాదు ఇంకో సెల్ తీసుకొని మాకు ఇచ్చే జీతమే 20 తారీఖు లోపేస్తున్నారు. మేము ఇంకో సెల్లు కొనుక్కొని చేసే అంత ఉన్నాక మేము ఈ ఉద్యోగాలలో ఇట్లా ఇరుక్కుల పడి మేము ఉండకపోదుం కదా. ప్రభుత్వానికి మా బాధలు కనబడతలేవు, మేము చేసే పని చేస్తలేరు అన్నదే తెలుస్తున్నది. కానీ మాకు టీఏడిఎల్ లేవు, ఏమీ లేవు. మాకు ముందుకెళ్ళాలన్నా కూడా ఒక్కొక్క ఎంత ఇబ్బంది ఉన్నది. ఒక్కొక్క టీచర్ అంత బాధతో ఉన్నది. ప్రతి దానికి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నది.